ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 35. మరి ఈరోజు బంధకములలో ఉన్నావా, ఆర్ యు ఇన్ బ్యాండ్స్? బంధకము అనే మాట మీద వచ్చే లేఖనాన్ని ధ్యానిద్దాము. దీనికి కీవర్స్గా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములో పడి ఉండియు నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఏ తప్పు చేసినా, ఏ గవర్నమెంట్ అయినప్పటికీ పనిష్మెంట్గా చెరసాల్లో వేయటం మనం చూస్తూ ఉంటాము మనుషుల్ని. నిజంగా అక్కడ ఉన్న వారిని చూసినట్లయితే వారికి రాత్రి ఏంటో పగలేంటో కూడా తెలియదు అనమాట. ఈ లోకంతో సంబంధం లేకుండా అక్కడక్కడ సరౌండింగ్స్లో మాత్రమే ఉండాలి. అంతకంటే నిజంగా వేరొక ఏ పనిష్మెంట్ కూడా ఉండదు. మరి సిక్ బెడ్ మీద ఉన్న వాళ్ళకన్నా అంత ఫ్రీడమ్ ఉంటుందేమో, కానీ చెరసాలలో ఖైదీల్లో ఉన్న వారికి స్వాతంత్రమే ఉండదు. ఆ బంధకాలలో ఉన్నవారు ఎప్పుడు కోరుకునేది నిజంగా బయట లోకం ఎట్లా ఉంటుందో. ఈ 4 చెరసాలలో బయటికి దాటి వెళ్తే లోకం ఎలా ఉందో, ఎంతలా డెవలప్ అయిందో, మనుషులు ఎలా ఉన్నారో. ఎందుకంటే అక్కడ వాతావరణాన్ని చూసి వారు బయట ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయబడతామా అని చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి నేటి దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవాది దేవుడు. మరి ఏ కట్లతో, ఏ బంధకాలలో ఉన్నామో, మరి అప్పులనే బంధకాలు, బలహీనతలనే బంధకాలు, దుర్వ్యసనం అనే బంధకాలు, పాపం శాపం అనే బంధకాలు, అసూయ అసమాధానం అనే బంధకాలు, మరి అది ఎటువంటి బంధకాలైనప్పటికీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఆయన ప్రతి దాన్ని కూడా విడిపించి రక్షించుటకు సమర్థుడే అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. మరి యేసయ్య, నేను ఆకలిగొంటిని, నాకు ఆహారం ఇచ్చారు, దప్పిగొంటిని, మరి దాహానికి నీళ్ళు ఇచ్చారు, అలాగే పరదేశినే ఉంటిని, నన్ను చేర్చుకున్నారు, దిగంబరినే ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారు, రోగినే ఉంటిని, నన్ను చూడవచ్చారు, చెరసాలలో ఉంటిని, నన్ను చూడవచ్చారని అక్కడ చెప్తా ఉంటారు. నీతిమంతులతో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోమని. మరి చెరసాలలో ఉన్న వారిని ఎవరు చూడాలనుకోరు, పట్టించుకోరు. రక్త సంబంధులే వాడు ఆ పని చేసి వెళ్ళాడు, ఆ తప్పు చేసి వెళ్ళాడని వారు పలాన్ని చెప్పుకోవటానికి మరి వాళ్ళు రిలేషన్సే భయపడుతూ ఉంటారన్నమాట. అంటే అటువంటి దీన పరిస్థితి అనమాట బంధకాలలో ఉండటమంటే. మరి ఇది ఇహలోక పరంగా కనిపించేదేమో, కానీ నిజంగా అపవాది వేసి ఆ క్లచెస్, ఆ బంధకాలు ఎవరికీ కనిపించు. ఒక్కొక్కరిని వాడు ఉచ్చులో బిగిస్తూ ఉన్నాడు. మరి రక్షణ మార్గంలోనికి రానివ్వకుండా, మారు మనసుని పొందనివ్వకుండా. మరి జ్ఞాని అయిన ప్రసంగి గారు అంటారు కదా, మరి ప్రసంగి 7:26లో మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగేది ఒకటి చూశాడంట ఆయన. బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీని చూశాడంట. మరి దేవుని దృష్టికి మంచివారే దాని నుండి తప్పించుకుంటారు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుతురంట. ఎంత యాగని కదా. స్త్రీ వ్యామోహం కూడా అది మరొక బలహీనత. దేవుని దృష్టికి మంచిగా నీతిమంతులు, యథార్థపరులు, మంచివారు మరి తప్పించుకోగలుగుతారంట. మరి వారి వల్లనే కదా ఆ స్త్రీలోలుడై సంసోను గారు పట్టబడ్డారు. అయినప్పటికీ చివరి క్షణాన దేవుని శరణు వేడి కనికరించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, కానీ ఇటువంటి బంధకాలలో ఉన్నప్పుడు మనమేం చెయ్యాలి, అలాగే మరి దేవుడు మనకి ఇన్ రిటర్న్ ఏం చేస్తాడో చూద్దాము. ఒక 3 పాయింట్స్. నిరీక్షణ కలిగి ఉండాలంట. మొదటగా నిరీక్షణ కలిగి ఉండాలి. మరి మన కీవర్డ్స్ ఉంది కదా, జకర్యా గ్రంథము 9. మరి బంధకాలలో ఉన్నప్పుడు మనం ఏ మాత్రం నిరీక్షణ కోల్పోకూడదు. నేను ఇంకా ఈ అప్పుడు ఊబిలోనే ఉంటాను, ఇంకా నేను ఈ బలహీనతలతోనే ప్రభు సన్నిధికి చేరుతానేమో, నేను ఎప్పటికీ నీ బలహీనత నుంచి రాలేనేమో బయటికి అని, ఈ అప్పుల్లో నుంచి బయటికి రాలేనేమో, అప్పుల్లోనే వడ్డీ మీద వడ్డీ కడుతూ మరి నేను ఆస్తిపాస్తులు అమ్ముకున్నా కానీ ఈ రుణాల నుంచి విడుదల పొందలేనేమో అని ఎవరైతే వారికున్న బంధకాలను బట్టి బాధపడుతూ ఉంటారో వారు నిరీక్షణ ఎప్పుడు కోల్పోకూడదు. మరి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు 2 మేలు చేస్తాడంట. మరి యోబు గారు గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నారు కాబట్టి 2 మేలు మనం చూడగలుగుతాము ఆయన జీవితంలో. ఆయన పొందుకున్న కార్యాలను, అద్భుతాలను. మరి దేవుని వలన మనం మేలైనా కీడు అనుభవింపదగదా అని అటువంటి ఇబ్బందుల్లో కూడా గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి మరి 2 మేలు పొందుకున్నాడు. రెండోదిగా దేవుణ్ణే ఆరాధించాలి, ఆయన్నే పూజించాలి.
మరి దానియేలు గ్రంథంలో చూస్తాం కదా, 3వ అధ్యాయంలో షడ్రక్ మెషక్ అబేద్నెగో, రాజా మేము సేవించుచున్న దేవుడు మరి తప్పించి రక్షించుటకు సమర్థుడు అని ఆయన్ని మాత్రమే ఆరాధించారు, పూజించారు. మరి రాజు నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేయలేదు. దానికి కారణంగా దేవుడు బబులోను సంస్థానం అంతటిలో వాడిని హెచ్చించడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం నిరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచదను అన్న రీతిగా మరి 91వ దావీదు కీర్తన 14-15 చరణాల్లో మనం చూడగలుగుతాం కదా. మరి దేవుణ్ణి మాత్రమే మనం పూజింపబద్దులమన్నాం. మరి అప్పుడు అక్కడ బంధకాలతో ఉన్నప్పటికీ మరి దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి ఆ బంధకాలు విడిపోయి దేవుడు వారితో సంచరించడం, అగ్నిలో కూడా వారు అదేందో మరి కూలింగ్ లాగా ఏసీ ఛాంబర్లో తిరుగుతున్నట్టు తిరగటం, బంధకాలు ఊడిపోయి ఉండటం, వారు బంధకాలు లేకనే తిరుగులాడటం అక్కడ రాజు స్వయంగా చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆయన్ని పూజించినప్పుడు బంధకాల నుంచి విడుదలను అనుగ్రహించడమే కాదు కానీ హెచ్చింపు, ఘనతనిచ్చే దేవాది దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. 3వదిగా చూచినట్లయితే మరి బంధకాలలో ఉండి కూడా మరి దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తనలు పాడాలంట. అపోస్తుల కార్యంలో మనం చూడగలుగుతాం కదా, 16వ అధ్యాయం పౌలు శీలలు చేసింది అదే. మరి వారిని అంతలా కొట్టి శ్రమల పాలు చేసి గాయాలు చేసినప్పటికీ అమ్మో అయ్యో అంటూ మరి రక్తం కారుతున్న గాయాలను, ఆ వాపులను చూసుకుంటూ ఉండలేదు. కానీ మధ్యరాత్రి వేళ వారు చేస్తున్నది ఏంటి? ప్రార్థనలు చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బంధకాలలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి రీతిగా దేవుడు నాకు మరి నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటే, నేను సువార్త పనిలో ఉంటే నాకెందుకు ఇన్ని దెబ్బలు, నాకెందుకు ఇన్ని శ్రమలు, గాయాలు అన్ని వారు నిష్ఠూర పడలేదు. కానీ దేవుణ్ణి దూషించలేదు, ద్వేషించలేదు. కానీ మరి దేవుణ్ణి స్తుతిస్తున్న కారణంగా అక్కడ మరి ఇన్ రిటర్న్ ఏం చూస్తాము? దేవుడు రక్షణ కార్యాలు, జైలు అధికారి తీసుకెళ్ళి మరి అక్కడ పెద్ద భూకంపం రావటం, అందరి బంధకాలు ఊడిపోవటం చూస్తాం కదా. బంధకాల నుంచి విడుదల మాత్రమే కాదు కానీ కీర్తనలు పాడుతూ ప్రార్థించినప్పుడు రక్షణ కార్యాలను చూస్తాము. మరి జైలు అధికారం కుటుంబమే అనుకుంటారు కానీ రక్షించబడింది మరి ఖైదీలు వినుచుండిరి అని అక్కడ ఉన్నది. మరి పెద్ద భూకంపం కలిగి ద్వారాలు మొత్తం తెరుచుకొని అందరి బంధకాలు ఊడిపోయినా కానీ మరి ఖైదులు ఏమాత్రం పారిపోలేదంటే వారి గొప్ప మారు మనసును పొందుకున్నారు. మరి అక్కడ సిలువ పక్కన ఉన్న ఏసే పక్కన కుడి వైపున ఉన్న మరి దొంగ ఏ రీతిగా అయితే రక్షణ పొంది ఉన్నాడో మరి ఆ రీతిగానే వీరందరూ కూడా మరి మారు మనసు రక్షణ మార్గంలోకి నడిపించబడి ఉండవచ్చు. అక్కడ ఎంతమంది ఖైదీలు ఉన్నారో మరి మనకు తెలియదు. కానీ మరి మనం ఏవేవైతే బంధకాలతో ఉంటూ ఉన్నామో ఆ పరిస్థితిని బట్టి కృంగిపోక, బెదిరిపోక, భయపడక, విశ్వాసంలో జారిపోక మరి ఈ రీతిగా ప్రార్థిస్తూ స్తుతులు పాడుతున్నప్పుడు నిత్యముగా అనేకమైన రక్షణ కార్యాలు జరిగించే దేవాది దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మన బంధకాల నుంచి విడుదలను మాత్రమే కాదు కానీ మారు మనసు, రక్షణ కార్యాలు, మరి శుభకార్యాలు, స్వస్థత క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యాలతో మన నోటి నిండా నవ్వునిచ్చే దేవాది దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, పౌలు గారు అంటారు కదా, నా బంధకాలలో నేను కన్నా అని ఒన్నేసిం గారి గురించి చెప్తా ఉన్నారు. మరి బంధకాలలో ఉన్నప్పుడు సువార్త నిమిత్తం నేను నిన్ని శ్రమలు, శోధనలు నేను పడాలా అని అనుకోవటం కాదు కానీ అక్కడ తన ప్రవర్తన బట్టి మరి సువార్త పరిచయను బట్టి ఆత్మను కూడా కంఠం చూస్తా ఉన్నాం. మనం ఎటువంటి బలహీనతలతో ఉన్నప్పటికీ, బంధకాలతో ఉన్నప్పటికీ మన నిరీక్షణ, విశ్వాసం చెక్కు చెదరక మన భక్తి జీవితాన్ని కొనసాగించబడుతూ ఉన్నప్పుడు అనేకులు ఆకర్షించబడతారు. మరి ఆ మాట కూడా చెప్తా ఉంటారు కదా, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసం కలిగి నిర్భయముగా దేవుని వాక్యం బోధించుచు మరి విశేష ధైర్యము తెచ్చుకునే దేవునికి స్తోత్రం. ఫిలిప్పి 1:14 మనం చూడగలుగుతాం. మన ధైర్యాన్ని బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి, మన నిరీక్షణ బట్టి వీరిన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇన్ని బంధకాలు చుట్టుముట్టుకున్నప్పటికీ వీరింత ధైర్యంగా ఉన్నారేంటి, ఇంత నిరీక్షణ కలిగి ఉన్నారేంటి, ఇంత విశ్వాసం కలిగి ఉన్నారేంటని మరి ఇతరులు ఆకర్షించబడి మరి రక్షణ కార్యాలు చేయటానికేమి మరి ఎవరైతే పరిచయను ముందు కొనసాగించబడతా ఉన్నారో వారు కూడా ఇన్స్పైర్ అవుతారు, ఇగ్నైట్ చేయబడతారు. వారిలో ఒక విశ్వాస పరిమాణాన్ని పెంచుకోగలుగుతారు. దేవునికి స్తోత్రం.
మరి హెబ్రీ 13:2 ఉంటుంది కదా, బంధకములను ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలంట. నిత్యంగా ఎవరైతే బంధకాలతో ఉన్నారో వారందరి కోసం మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సాక్షాత్ యేసయ్య చెప్తా ఉన్నారు, నేను చెరసాలలో ఉన్నాను, నన్ను చూడవచ్చారని. నీతివంతులే ఎవరైనా చెరసాలలో ఉంటే, అంటే అందరూ ప్రిజన్లో ఉండాలని, జైల్లో ఉండాలని కాదు, కానీ అటువంటి వారిని వెళ్ళమని కాదు, కానీ వారిని చూడాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే శోధనలు, ఇబ్బందులు, బంధకాలతో, బలహీనతలతో ఉంటా ఉన్నారో వారిని కూడా వెళ్ళాలి. వారిని దేవుడు నీతిమంతులకు ఎంచుతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ పరలోక రాజ్య ప్రవేశాన్ని కూడా ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిత్యంగా బంధకాలతో ఉంటూ కుంగిపోతూ, కుమిలిపోతూ ఇష్టపడటం కాదు, కానీ బంధకాలలో ఉన్నప్పుడు మన పితరులు చేసినట్టు గొప్ప నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయన్నే పూజించాలి, మరి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండబద్దులమన్నాం. అప్పుడు దేవుడు మనకి రెండంతల మేలు చేస్తాడు, హెచ్చింపు, ఘనతనిస్తాడు, రక్షణ కార్యాలను, మరి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదంతో దేవుడు మనల్ని ఎదుర్కొనే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.